యుద్ధం కాదు విజ్ఞానంతోనే మార్పు బుక్ ఫెయిర్ ప్రారంభించిన ఉపరాష్ట్రపతి. స్వచ్ఛ సర్వేక్షణ్ పై బల్దియా నజర్ మొదటి స్థానం కోసం కార్యక్రమాలు. ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణం కావాలి, సవాళ్లు అధిగమించాలన్న ఆర్మీ చీఫ్. రెరా రిజిస్ట్రేషన్స్ పై రియల్టర్లకి నో ఇంట్రెస్ట్, గడువు పెంచే ఆలోచనలో కేంద్ర సర్కార్. మెట్రో స్టేషన్లలో హ్యాండ్లూమ్ మేళా, చేనేతకి గుర్తింపు కోసమేనన్న ఎండీ. ఆకట్టుకున్న బ్లెండర్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్, ర్యాంప్ పై తలక్కుమన్న బాలీవుడ్ స్టార్స్. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ గ్రంథాలయ ఉద్యమాన్ని నడిపించాయన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పుస్తకాలు ఏ వర్గానికో ప్రాంతానికో పరిమితం కాదన్నారు. యుద్ధంతో కాదు విజ్ఞానంతోనే జనంలో మార్పు వస్తుందన్నారు వెంకయ్యనాయుడు. 32వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ని తెలంగాణ కళాభారతిలో ప్రారంభించారు. పుస్తక ప్రదర్శనలో దేశంలోనే హైదరాబాద్ 2వ స్థానంలో ఉందన్నారు. దేశంలో పాఠకుల సంఖ్య పెరుగుతోందని, గ్రంథాలయాలు బలోపేతం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు వెంకయ్య. పుస్తకాలు భాషా సంస్కృతులకు దర్పణాలు, విజ్ఞానము అభివృద్ధి గమనంలో అక్షర పాదేయాలు. అలాంటి ఎన్నో పుస్తకాల కొలువుదీరిన హైదరాబాద్ పుస్తక మహోత్సవం 2018లో పాల్గొనడం నాకు మనసు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. సమస్త వాంగ్మయ సృష్టికి బీజ రూపం అక్షరమే అంటారు. అక్షరానికి ఉన్న శక్తి అలాంటిది. అలాంటి కదిలించే శక్తి పుస్తకానికి ఉంది. తెలంగాణలో వికాసం రావడానికి గ్రంథాలయ ఉద్యమం పోషించిన పాత్ర మర్చిపోలేనిది. ఇక్కడ ప్రజల్లోని సామాజిక చైతన్యాన్ని ద్విగుణీకృతం చేసిన ఘనత గ్రంథాలయ ఉద్యమానికి దక్కుతుంది. తెలంగాణ ప్రజల్ని ప్రభావితం చేయడం మాత్రమే కాదు, తెలుగు భాష సాంస్కృతిక సారస్వత పునరుజ్జీవనానికి మార్గం కూడా సుగమం చేసింది. గ్రంథాలయ ఉద్యమమే తెలంగాణలో తొలి ఉద్యమం అంటూ సురవరం ప్రతాపరెడ్డి గారు చెప్పిన మాటలను ఈ సందర్భంగా మనందరం గుర్తు చేస్తాం. మొన్నటి వరకు ఎన్నికల బిజీలో ఉన్న బల్దియా అధికారులు ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ పై దృష్టి పెట్టారు. ఈసారి హైదరాబాద్ సిటీని స్వచ్ఛత పోటీల్లో ముందుంచేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి సర్కిళ్లలో మోడల్ స్వచ్ఛత పోటీలు నిర్వహించే పనిలో పడ్డారు. మరోవైపు చెత్త తరలింపునకు మరిన్ని వాహనాలు కూడా కొనాలని అధికారులు డిసైడ్ అయ్యారు. జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది నగర సుందరీకరణపై దృష్టి పెట్టారు. మొన్నటి వరకు ఎన్నికల నిర్వహణలో ఫుల్ బిజీగా ఉన్న అధికారులు స్వచ్ఛ సర్వేక్షణ్ పై నజర్ పెట్టారు. వచ్చే జనవరిలో జరిగే స్వచ్ఛత పోటీలకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. గతేడాది జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో దేశవ్యాప్తంగా 4041 నగరాలు పోటీపడితే హైదరాబాద్ 27వ ర్యాంక్ సాధించింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగంలో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. ఈసారి స్వచ్ఛత పోటీలో ఫస్ట్ ప్లేస్ సాధించడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. నగర ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కోసం వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. పారిశుద్ధ్య కార్మికులతో ఇంటింటి ప్రచారాలు చేయడంతో పాటు సభలు, సమావేశాలు, సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు. పబ్లిక్ని కొత్తగా కనిపించేటట్టు, వాళ్ళని కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోబోయేటట్టు మనం క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతున్నాము. స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది మనకు జనవరి మంత్లో జరుగుతుంది. సో జనవరి మంత్ మనం ఈ క్యాంపెయిన్ పీక్కి తీసుకెళ్తాము. ఈరోజు ఇప్పుడు మనం ఇంటర్నల్ డిస్కషన్స్ చేసినాము, మన స్టాఫ్ని మొత్తం రెడీ చేసినాము. ఎన్జిఓస్, రిజిస్టర్డ్ ఎన్జిఓస్ మనకు ఈ పనిలో హెల్ప్ చేసే వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ డిస్కషన్స్ జరుపుతున్నాము. కానీ యాక్చువల్ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఇంకా 1 వీక్లో స్టార్ట్ చేస్తాము. అప్పుడు we will have aggressive social media campaign, mass media campaign, పబ్లిసిటీ క్యాంపెయిన్. మరోవైపు జీరో వేస్టేజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రోడ్లపై చెత్తా చెదారం లేకుండా చేయడంతో పాటు గృహ నిర్మాణాల వ్యర్థాలు, రోడ్ల మరమ్మతులు, పబ్లిక్ టాయిలెట్లు ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉండేలా చూసేందుకు అధికారులను నియమించారు. అంతేకాదు 30 సర్కిళ్ల మధ్య 18 అంశాల్లో 4000 మార్కులకు పోటీ ఉండేలా స్వచ్ఛత పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి దీంట్లో పనిచేస్తే బాగుంటుంది అని అనుకొని కమిషనర్ జిహెచ్ఎంసీ, మరి అందరు జోనల్ కమిషనర్స్, మన ఇంజనీరింగ్ వింగ్ కానివ్వండి, టౌన్ ప్లానింగ్ వింగ్ కానివ్వండి, అందరూ కలిసి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఇంకా బాగా ఇంప్రూవైజ్ చేయాలని అందరినీ ఒక్కొక్క వార్డ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా పెట్టడం జరుగుతుంది. మన సిటీ మనం అందరం కలిసి
ఒకరిని ఒకరు హెల్ప్ చేసుకొని పనిచేస్తే తప్ప మనం ముందుకు వెళ్ళలేము అనుకొని వీఆర్ ఇన్వాల్వింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇన్ జిహెచ్ఎంసీ అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ సిటిజన్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ జిహెచ్ఎంసీ ఇన్ దిస్ ఆస్పెక్ట్. ఈసారి హైదరాబాద్ స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ముందుండేలా కసరత్తు చేస్తున్నారు అధికారులు. జనవరి 4 నుంచి 31 వరకు సిటీలో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు నగరంలో పర్యటించి బల్దియా అధికారుల పనితీరుకు మార్కులు వేయనున్నారు. దేశ భద్రతలో రాజీ లేని విధానాలతో పాటు నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రావత్. డిగ్రీలు పూర్తి చేసిన 139 మంది ఆఫీసర్లకి పట్టాలు అందజేశారు. సవాళ్లను అధిగమిస్తూ అద్భుత విజయాలు సాధించాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకుని పట్టాలు అందుకోవడం సంతోషంగా ఉందంటున్నారు ఆఫీసర్లు. దేశం కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమన్నారు. So many women cadets being commissioned today. As empowered women of our great nation, you are becoming a member of the prestigious armed forces which will act as a source of inspiration for others to look up to and emulate. My heartiest congratulations also to the proud parents for whom watching the awards being awarded the President's Commission is indeed a landmark moment of the lifetime. Training was very exciting and it was a 1.5 year tenure and there were a lot of ups and downs, but it is in the end when you emerge when you get your wings, it feels great. Actually has a very good impact on the way you see things because my father is an ATC officer, so I have a general view of how the Air Force is externally, but when I joined the Air Force, you see a different side of it, a better perspective of how things work. So yeah, it definitely helped me, but he's been my strength and my moral support. దంత వైద్యాన్ని ప్రజలందరికీ ఉచితంగా అందుబాటులోకి తెస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం గొప్ప విషయమన్నారు కాలోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి. సిటీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ డెంటిస్ట్ సెమినార్కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన గతంతో పోల్చితే డెంటల్ ట్రీట్మెంట్పై ప్రజలకి చాలా అవగాహన పెరిగిందన్నారు. ఇలాంటి కాన్ఫరెన్స్తో వైద్య విద్యార్థులతో పాటు డాక్టర్స్కి మరింత లేటెస్ట్ ట్రీట్మెంట్పై అవగాహన పెరుగుతుందన్నారు వీసీ. ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ డెంటిస్ట్ కాన్ఫరెన్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. భారతదేశం నుండే కాకుండా వేరే దేశాల నుండి కూడా స్పీకర్స్, డెలిగేట్స్ వీళ్ళంతా రావడం జరిగింది. సో ఈ కాన్ఫరెన్స్లో వాళ్ళు ఈసారి థీమ్ ఏంటంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్, వాటి అప్లికబిలిటీ టు ఇంప్రూవ్ ద డెంటల్ హెల్త్ అన్నది వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఉంది. సో దానివల్ల మన స్టేట్లో ఉన్న డెంటల్ సర్జన్స్కి, స్టూడెంట్స్ కూడా ఎక్స్పోజర్ బాగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ డెంటల్ ఫీల్డ్లో డెవలప్మెంట్స్ అన్నీ ఇప్పుడు మనకు కూడా చాలా ఇంపార్టెంట్, మన స్టేట్కు పర్టికులర్గా. అత్యంత ఆధునిక పరికరాలు, పద్ధతుల గురించి ఇక్కడ డాక్టర్ ట్రైనింగ్ ఇవ్వడం, బీడీఎస్ క్వాలిఫికేషన్తో కూడా ఈ కాన్ఫరెన్స్లో అడ్వాన్స్ టెక్నిక్స్లో ఎలా ట్రీట్మెంట్ చేయాలి పేషెంట్కు, అందులో ముఖ్యంగా డెంటల్ ఇంప్లాంట్స్, లేజర్ డెంటిస్ట్రీ. ఈ విధంగా లేజర్ డెంటిస్ట్లో పేషెంట్కి అనస్థీసియా ఇవ్వకుండానే, రక్తం కారకుండానే మనం ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది అనేది. అలాగే ఈ మధ్య ప్రతి ఒక్కరు అనుకుంటారు డెంటల్ ఇంప్లాంట్స్ అంటే పళ్ళు కొన్ని ఊడినా, మొత్తం ఊడిపోయినా కానీ శాశ్వతమైన దంతాలను నిర్మించడం అనేది డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా మనం చేయడానికి వీలవుతుంది. అందరి జీవితంలో స్కూల్ లైఫ్ చాలా మెమొరబుల్గా ఉంటుంది. తెలిసి తెలియని వయసులో చేసే అల్లరి, చదువుకున్న తీరు గుర్తుకు వస్తూనే ఉంటుంది. అలాంటి అనుభవం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన 1993 10th క్లాస్ బ్యాచ్కి దక్కింది. రీయూనియన్ పేరుతో ప్రతి ఏడాది డిసెంబర్ 3వ వారంలో జరిగే ఈ కార్యక్రమానికి ఎందరో పూర్వ విద్యార్థులు హాజరవుతారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. సిల్వర్ జూబ్లీ పూర్తయిన 1993వ సంవత్సరం 10th క్లాస్ బ్యాచ్ తో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం. విదేశాలతో పాటు దేశంలో స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా ఈ కార్యక్రమానికి హాజరై తమ అనుభవాలను ప్రస్తుత విద్యార్థులతో షేర్ చేసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత స్కూల్ వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ రోజు ఇక్కడ ప్లాట్ఫామ్ పైన కలవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇదే కాకుండా కదా మా ఫ్యామిలీస్ తోటి వచ్చాం కదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మేము మా చిల్డ్రన్స్కి చూపించే అదృష్టం మాకు కలిగింది. సో టు షో దెమ్ దిస్ ఈజ్ అవర్ స్కూల్, దీస్ ఆర్ అవర్ టీచర్, దీస్ ఆర్ అవర్ ఫ్రెండ్స్. సో ఇట్స్ వెరీ నాస్టాలజిక్ మూమెంట్ అండి. ఆల్మోస్ట్ 25 ఏళ్ళ తర్వాత ఈరోజు కలుస్తున్నాం ఇక్కడ. పాత ఫ్రెండ్స్ అందరినీ కలిసినాము. ఇట్స్ ఆల్వేస్ ఫన్. అందరినీ కలిసి టీచర్స్, ఎక్స్ టీచర్స్, సమ్ ఆర్ నాట్ దేర్, రెస్ట్ ఇన్ పీస్. మంచిగా ఎవ్రీబడి ఈస్ ప్రిటీ సక్సెస్ఫుల్. అది చూస్తుంటే ఇట్స్ వెరీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీబడి సక్సెస్ఫుల్ ఇన్ వాట్ ఎవర్ దే డూ. ఇట్స్ నైస్. స్కూల్లో పోయి బ్యాచ్లను చూస్తున్నాము. యంగ్ కిడ్స్, గర్ల్స్ ఎక్కువ మంది ఉన్నారు. స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత లైక్ ఆఫ్టర్ 22 years ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద స్కూల్. ఎలా అనిపించింది అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్స్. నాస్టాల్జియా, సీయింగ్ ద సేమ్ హాల్, సేమ్ క్లాస్ రూమ్స్ బ్రింగ్స్ బ్యాక్ మెమరీస్. మేము చేసిన నాటీ థింగ్స్ అండ్ గుడ్ థింగ్స్, మాకు వచ్చిన పనిష్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ కమ్స్ బ్యాక్ యాజ్ అ ఫ్లడ్ ఆఫ్ మెమరీస్. అండ్ యువర్ క్వశ్చన్ అబౌట్ హౌ వీఆర్ మోటివేటింగ్ ద స్టూడెంట్స్ అంటే, స్కూల్ డేస్ లో ఫర్ ఎవ్రీ చైల్డ్ it's in their head, what do I do, నేను నెక్స్ట్ ఏం చేస్తాను, what do I want to be when I grow up. ప్రతి ఏడాది పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తామన్నారు స్కూల్ ప్రిన్సిపల్ నరసింహారెడ్డి. ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించడంతో సీనియర్ విద్యార్థుల విజయాలు ప్రెజెంట్ జనరేషన్ కి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. దీంతో పాటు స్కూల్ డెవలప్మెంట్ లో పూర్వ విద్యార్థుల పాత్ర ఉంటుందన్నారు. ఈ ప్రోగ్రాం లో భాగంగా 1985 10th బ్యాచ్ వాళ్ళు ప్రస్తుతం చదివే పిల్లల కోసం ఒక అంబులెన్స్ ని ఉచితంగా డొనేట్ చేశారు. చాలా చక్కగా మీటింగ్ జరిగింది. మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, పిల్లలు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా ఏదో ఒక రోజు, అంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ ఇయర్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద స్కూల్ అండ్ దే హ్యావ్ టు షేర్ దేర్ సక్సెస్ స్టోరీస్. వాళ్ళు ఎక్కడెక్కడ ఏ దాంట్లో ఎంత విజయం సాధించారు, దాన్ని బట్టి ఏంటంటే దట్ వుడ్ బి ద ఇన్స్పిరేషన్ ఫర్ ప్రజెంట్ జనరేషన్. సో అట్లా ఈ ప్రజెంట్ జనరేషన్ కనెక్ట్ అవుతారు. మాకు ఈ సంవత్సరం 1985 బ్యాచ్ స్కూల్కి ఒక అంబులెన్స్ కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఆల్మా మ్యాటర్కి, అంటే వాళ్ళు చదువుకున్న స్కూల్కు ఏదో ఒక రకంగా. 25 ఏళ్ల తర్వాత అందరం కలుసుకోవటం సంతోషంగా ఉందన్నారు స్కూల్ పూర్వ విద్యార్థులు. స్కూల్ రీయూనియన్ పేరుతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం బాగుందన్నారు. సిటీలో బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు సందడి చేసిందే. బ్లెండర్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2018లో భాగంగా ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా మై ఎక్స్ప్రెషన్ మై ప్రైడ్ పేరుతో నిర్వహించిన ఫ్యాషన్ షోకు హాజరైంది. త్వరలో రిలీజ్ కాబోతున్న అంతరిక్షం మూవీతో అలరిస్తానంటున్న అదితి రావుతో ప్రియాంక ఫేస్ టు ఫేస్. సో ఫలక్నామాలో తలుకుమని ఒక ఏంజల్ మెరిసింది. ఆ ఏంజల్ కి కారణం ఇక్కడ ఉన్న డిజైనర్ నన్ అదర్ దెన్ గౌరవ్ ఇస్ హియర్ అండ్ Aditi is here. Hi both of you. Hello, how are you? Yeah, I'm doing fab and she was fab in your collection actually. So something about your collection. She's always fab. First, something about her. Yeah. She's just ethereally beautiful, eternally beautiful. She's a Hyderabadi actually. Exactly, and she's my Hyderabadi. Yeah. So my collection is more about changing cultures, more about changing the scene. I just wanted to express myself in many different ways, and it's about creating new culture to couture, new culture to thinking, and just expressing myself, my expression, my pride. And that's what this Blenders Pride fashion tour has been about. And you've done really amazing for that. And Aditi, coming back to you, you know what? Every day when I travel from my office to house, I can see your boarding for one jewelry. I don't want to mention that. Okay, and I was like, okay, finally I'm going to meet her one day. And the day is here. So what is fashion according to you? See, I don't know what fashion is, but to me, I think what is more important is style, because style is actually an extension of your personality and it's more individualistic, and there's an authenticity that is associated with style because it comes from within. And I feel like for all of us and for our generation, it's always really important to remember that that we can't be these factory manufactured sort of prototypes of what is expected of us, but we should be happy and comfortable being our unique self. And I think that's what the Blenders Pride fashion tours are all about, and that's what GG is all about, is to be your unique self and to sort of chart your own
course or path or whatever, and be fearless about it. Okay, fine. Your future project? Well, 21st is Antariksham, so it's my second Telugu film after Sammohanam. Okay. And since you all give me a lot of love for Sammohanam, please do for Antariksham as well. తెలుగులో మూవీతో బ్యాక్ వస్తున్నా అని చెప్తుంది. ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. ఇది అదితితో చిట్ చాట్ కెమెరామెన్ అభిలాష్తో ప్రియాంక V6 News.